హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా? అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో మేమైతే ముక్కోటి ఏకాదశిలు అయితే ఇలా అయితే చేసుకున్నాము. సో మా పాప అయితే నాతో పాటు లేచేసిందండి తెల్లవారు. సో లేచి నేను పూజ చేస్తాను మమ్మీ అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి పాపతో అయితే చేయించాను. పాప నేను ఇద్దరం కలిపే చేశాము. సో చూస్తున్నారు కదా, మేమైతే ముక్కోటి ఏకాదశి ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకైతే చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. చూసారు కదా, దేవుడి మాల పూజ అయితే ఎలా అయితే అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసాము. నీటిలో ఒత్తులు వదిలి పాప హారతిస్తుంది, అని మమ్మీ కాలుతుంది మమ్మీ అని చెప్పంటే సరేనమ్మా నేను ఇస్తానైతే అని చెప్పి తీసుకున్నాను. సో ఎక్కడ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర పూజకి అయితే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పళ్ళెంలో నీరైతే వేసి ఒత్తులైతే మేమైతే వదులుదామని చెప్పి అనుకున్నాము. మాకు దగ్గరగా ఏరైతే ఉంది, కానీ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదండి. అయినా సరే మేము ఎప్పుడు లాస్ట్ రోజే వెళ్ళేవాళ్ళం ఏరికి. సో 2 years నుంచి నేనైతే వెళ్ళట్లేదు, ఇలాగే వదులుతున్నాను. సో అవి కూడా పాప చేత అయితే చేయించాను, ఎందుకంటే 360 ఎత్తు పాప చేత అయితే చేయించాను. నేను అలాగే డైలీ చేస్తాను కదా, నేను ఎప్పుడైనా చేద్దాంలే, పాప అయితే చేయదు కదా అని చెప్పి, అలాగే లేచింది కదా అని చెప్పి పాప చేత అయితే చేయించాను. ఇక్కడ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గరికి వెళ్ళి అయితే ఆ పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, ఇలా అయితే నీరవి ముందుగా అన్నీ ఉంచుకొని ప్రిపేర్ చేసుకొని ఒత్తులు అయితే వదులుకోవడానికి ఆ పక్కన నీరు ఉంది కదా, అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవైతే పూజ అయితే నేనే చేశానండి తులసమ్మ దగ్గర. తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన వెంటనే నీటిలో ఒత్తులు అయితే వదిలింపుకున్నాం అనమాట. వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోతుందండి, ఎందుకంటే ఇక్కడ మాకు నెట్వర్క్ అనేది చాలా స్లోగా అయితే ఉంది. సో ఆ రోజు అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాము. సో నెట్ చాలా ప్రాబ్లం అనమాట ఇక్కడ, అది కొంచెం ఇబ్బంది అయ్యి ఈ వీడియో అయితే చాలా లేట్గా వచ్చింది. సాటర్డే వీడియో మండే పోస్ట్ చేయడం జరిగింది. చూసారు కదా, మేమైతే ఇలాగ తులసమ్మ పూజ అయితే చేసుకున్నాము. ముక్కోటి ఏకాదశి అయితే మేమైతే ఇలా చేసుకున్నాము. చూసారు కదా, వీడియో అయితే ఇదనమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు